హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ అండి. చాలామంది వర్క్ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ వేసేటప్పుడు టార్గెట్ ఎంత వేయాలి, అచీవ్మెంట్ ఎంత వేయాలని నాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీ క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఇది వర్క్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ మీకు చెప్తానండి. ఫస్ట్ చూసారు కదండి, ఇది మీ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేస్తారు. డిస్టిక్, మండల్, పిహెచ్సి, ఏపీహెచ్సి, సబ్ సెంటరు, మీ పాపులేషన్ ఎంత, ఎంఎల్హెచ్పి నేము, నెంబరు, ఇది అందరికీ తెలిసిందే. దెన్ ఇండికేటర్ 1లోకి వచ్చేగానే మీకు ఓపీడీ కేసెస్ ఈ మంత్కి మీకు టార్గెట్ 400 అండి. 400 అనేది టార్గెట్. ఇప్పుడు 400 అండి టార్గెట్ అనేది మీకు 400 టార్గెట్. అయితే ఈ మంత్లో ఎన్ని ఓపీస్ చూసారన్నది అది మీ టార్గెట్ అండి. మేబీ 400 చూస్తే మీకు 100% వస్తుంది. లేదు అంటే 380 అనుకోండి, 380 అయితే 380 వేసుకుంటారు. అప్పుడు మనం పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. పర్సంటేజ్ తెలుసు కదా, 380/400 ఇంటూ 100 చేసుకోవాలి. ఓకే, మీరు పర్సంటేజ్ జస్ట్ క్యాలిక్యులేటర్లో చూస్తే సరిపోతుంది. ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఇక్కడ మీరు వేసుకోవచ్చు. మేబీ 95% వస్తుంది ఇలా 380 వేస్తే. మీరు 100% చేస్తే మీకు 1000 రూపీస్ వస్తుంది. లేదు 75% చేస్తే 750 రూపీస్ వస్తుంది. అలా మీరు వచ్చిన పర్సంటేజ్ బట్టి మీకు ఈ వర్క్ పర్ఫార్మెన్స్లోని మీకు మనీ అదే ఇన్సెంటివ్స్ వస్తుందండి. ఎంత పర్సంటేజ్ వేసామన్నది దాన్ని బట్టి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎన్ని రిజిస్టర్డ్ అయ్యాయి. దీనికి టార్గెట్ అంటూ యాక్చువల్గా పిహెచ్సికి అయితే 5000 పాపులేషన్ ఉంటే అండి వాళ్ళకి 1 ఇయర్కి 98 ఉంటుంది. అంటే అలా చూసుకున్న ఒక మంత్కి 8 అలా చేస్తుంటారు. చేయడం అంటే ఇదేమి ఎగ్జాక్ట్గా టార్గెట్ ఏమి ఉండదండి. ఆ మంత్లో ఎన్ని మన సబ్ సెంటర్ ఏరియాలో రిజిస్టర్డ్ అయ్యాయో, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయ్యాక ఫస్ట్ ట్రైమెస్టర్లో రిజిస్టర్డ్ అవ్వాలి కన్ఫర్మ్గా. ఆ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది. మీకు 4 పీపుల్సే ఉంటే 4, లేదు మీకు 8 ఉంటే 8. అదే మీ టార్గెట్, అదే మీకు అచీవ్మెంట్ కూడా. మీకు ఓన్లీ 8 రిజిస్టర్డ్ అయితే 8 మీ అచీవ్మెంట్. 100% వేసుకుంటారు. లేదు మీరు ఏదైనా ఫస్ట్ ట్రైమెస్టర్లో రిజిస్టర్డ్ అవ్వలేదు, మీకు ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు అనుకోండి, తర్వాత మీరు రిజిస్టర్ చేస్తే యాక్చువల్లీ 8 మీ టార్గెట్, బట్ మీరు 7 రిజిస్టర్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు పర్సంటేజ్ అనేది తక్కువ వస్తుంది. అంటే కొందరు వెళ్ళి 3 మంత్స్లో ఇన్ఫర్మేషన్ అనేది మనకి డేటా రాకపోతే అప్పుడు 1 or 2 అనేది ఫస్ట్ ట్రైమెస్టర్లో రిజిస్టర్ అవ్వకుండా మిస్ అవుతుంటాయి. అలా మిస్ అయితే అప్పుడు అచీవ్మెంట్ అనేది తక్కువ అవుతుంది. దెన్ కమింగ్ టు థర్డ్ ఇండికేటర్ అనేది యాంటీనేటల్. ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయి ఉంటారు వాళ్ళు. 3rd మంత్ అవ్వచ్చు, 4th మంత్ అవ్వచ్చు, 5th మంత్ అవ్వచ్చు. మీ సబ్ సెంటర్ ఏరియాలో టోటల్ ఎంతమంది ప్రెగ్నెంట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఈ మంత్లో యాంటీనేటల్ విజిట్లోని మీరు యాంటీనేటల్ చెకప్ అవ్వచ్చు, యాంటీనేటల్ డైట్ అవ్వచ్చు, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ఇలా ఏదో ఒక యాంటీనేటల్ కేర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. టోటల్ మీకు ఒక 20 మెంబర్స్ యాంటీనేటల్స్ ఉన్నారనుకోండి, మీకు ఆ మంత్ అందరినీ విజిట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్కేస్ మీరు ఓన్లీ 15 మెంబర్స్నే విజిట్ చేశారు అనుకోండి, వాళ్ళకి ఓన్లీ 50 మెంబర్స్కి మీరు యాంటీనేటల్ చెకప్ చేసి వాళ్ళకి రిలేటెడ్ కేర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అప్పుడు మీ టార్గెట్ 20 మెంబర్స్ ఉంటే మీరు 15 మెంబర్స్నే చూస్తే అది మీది టార్గెట్ అండి. టార్గెట్ అనేది మీకు ఇక్కడ 20 ఉంటుంది, బట్ మీరు 15 మెంబర్స్నే చూసారు కాబట్టి మీకు ఈ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. అంటే 20 మెంబర్స్ని చూడాలి, బట్ 15 మెంబర్స్నే చూసారు, అప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదండి, మీరు 15/20 ఇంటూ 100 వేసుకోవడం పర్సంటేజ్ వచ్చేస్తుంది. తర్వాత చిల్డ్రన్స్, ఈ క్వాలిటీ ఇండికేటర్స్లోని చిల్డ్రన్స్ 2 years లోపు వాళ్ళకి ఎవరి ఇమ్యునైజేషన్ అయ్యింది అనేది
మీ సబ్ సెంటర్ ఏరియాలో 3-4 విలేజెస్ ఉంటాయండి. ఆ అన్ని విలేజెస్లోని సెషన్ అయ్యేటప్పుడు మీరు డేటా అనేది అక్కడ ఏఎన్ఎం కానీ ఆశా కానీ కలెక్ట్ చేస్తారు. లేదంటే మీరు కూడా విజిట్కి వెళ్ళేటప్పుడు మొత్తం డేటా అనేది కలెక్ట్ చేస్తారు. సబ్ సెంటర్లో ఉన్న అన్ని విలేజెస్లోని టోటల్ ఎంత ఆ మంత్లోనే ఎంతమందికి ఇమ్యునైజేషన్ 2 years లోపు అయ్యింది అనేది డేటా కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. అదే మీ టార్గెట్, అదే మీ అచీవ్మెంట్. 30 మెంబర్స్కి వ్యాక్సినేషన్ వేసారంటే అదే మీ అచీవ్మెంట్ కూడా అవుతుంది. దీనికంటూ స్పెసిఫిక్గా టార్గెట్ అంటూ ఉండవు. యాంటీనేటల్ కేర్కి, యాంటీనేటల్ రిజిస్ట్రేషన్కి అండ్ చిల్డ్రన్ ఇమ్యునైజేషన్కి టార్గెట్ అంటూ ఫిక్స్గా ఉండవండి. మీరు ఎన్ని రిజిస్టర్డ్ చేస్తే అన్నే ఇది ఫస్ట్ ట్రైమిస్టర్లో కానీ మిస్ అయితే అక్కడ మీకు పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. టార్గెట్ ఒకటి, అచీవ్మెంట్ ఒకటే అవుతుంది. ఇక్కడ యాంటీనేటల్ కేర్లో కూడా ఎంతమంది యాంటీనేటల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కేర్ ఇస్తే ఓకే, లేకపోతే అప్పుడు అచీవ్మెంట్ అనేది మీ యాంటీనేటల్ ఎంతమంది ఉన్నారో అంతమందికి మీరు కేర్ ఇవ్వలేకపోతే అప్పుడు మీ అచీవ్మెంట్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఇమ్యునైజేషన్కి వచ్చేసరికి మీరు ఎంతమందికి ఇమ్యునైజేషన్ అంటే షెడ్యూల్లో ఆల్రెడీ మనకి లిస్ట్లో ఉంటారు. ఈ పిల్లలకి వ్యాక్సిన్ వేయాలని ఆల్రెడీ షెడ్యూల్లో ఉంటారు కదా, ప్రీవియస్గానే తెలుస్తుంది. రేపు ఎవరికి ఇమ్యునైజేషన్, ఎవరికి 1.5 month అయింది, 2.5 month అయింది, 9th month ఉంది, ఇవన్నీ ఆల్రెడీ మనకు షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారము ఎవరైనా మిస్ అయితే అప్పుడు మీరు వాళ్ళు అదర్ విలేజెస్లో ఎక్కడైనా వేసుకున్నారో లేదో కనుక్కోవాలి. కంప్లీట్ అయిపోతే మీ అచీవ్మెంట్ ఫిల్ అయిపోయినట్లే. దానికి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ ఇండికేటర్కి వచ్చేసరికి అండి హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, యాంటీనేట్లో ఆల్రెడీ మీ డేటాలో ఉంటారు. వాళ్ళకి ఎంతమంది హై రిస్క్ మీరు ఐడెంటిఫై చేశారో, ఇప్పుడు 3 members అనుకోండి, 3 members మీకు అచీవ్మెంట్. దీనికంటే స్పెసిఫిక్గా టార్గెట్ ఏమి ఉండదండి. మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళు అంటే కన్ఫామ్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎవరైనా ఉన్నారేమో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఫాలోఅప్ కేర్ అనేది ఇవ్వాలన్నమాట. కన్ఫామ్గా టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ 3 అయితే 3, 4 అయితే 4 మీరు ఐడెంటిఫై అయ్యాక వాళ్ళకి కేర్ ఇవ్వాలి. దీనికి ఫిక్స్డ్ ఏమి ఉండదు, కాకపోతే ఐడెంటిఫై చేయాలి హై రిస్క్. నెక్స్ట్ న్యూ బోర్న్స్ అంటే డెలివరీ అయిన తర్వాత బేబీస్ ఉంటారు కదండి, 42 days కంప్లీట్ అవ్వకముందు ఉన్న పిల్లలు, వాళ్ళకి అంటే పోస్ట్ నేటల్ విజిట్స్ చేస్తుంటాం కదా, అప్పుడు మనం పిల్లలకు కూడా విజిట్ వేస్తాం. న్యూ బోర్న్కి నియోనట్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తాము, హోమ్ విజిట్స్ అవి వేసి. ఇన్ కేస్ మీకు వితిన్ 42 days పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అంటే మనకు 42 days లోపు పోస్ట్ నేటల్ విజిట్స్ చేస్తుంటాం కదా, అలా ఉన్నవాళ్ళు మేబీ ఒక 10 members ఉన్నారనుకోండి, అదే మీకు టార్గెట్ అవుతుంది. అచీవ్మెంట్ కూడా 10 అవుతుంది. మీరు 10 members డెలివరీ అయ్యి ఉన్నారు బట్ 9 membersకి చూసారంటే అప్పుడు మీకు పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. నేను ఆల్రెడీ ఇది స్క్రీనింగ్ కోసం ఎన్సిడి స్క్రీనింగ్ కోసం ఆల్రెడీ చెప్పానండి. ఈ ఎన్సిడి స్క్రీనింగ్ అనేది మీ పాపులేషన్ బట్టి దాని క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, టార్గెట్ అనేది ఎలా ఫిక్స్ చేసుకోవాలని ప్రీవియస్ వీడియోలో చెప్పాను చాలా డీటెయిల్డ్గా. ఒకసారి ఆ వీడియో చూడండి. మీ పాపులేషన్ బట్టి ఈ టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. దాన్ని బట్టి అచీవ్మెంట్ కంపల్సరీ ఎంత టార్గెట్ ఉందో అంతకి రీచ్ అయ్యేలాగా మ్యాక్సిమం చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఓన్లీ స్క్రీనింగే కాబట్టి హైపర్టెన్షన్ స్క్రీనింగ్ అండ్ డయాబెటిక్ స్క్రీనింగ్ చేయాలి వాళ్ళకి. స్క్రీనింగ్ అనేది మీ పాపులేషన్ బట్టి టార్గెట్ ఉంటుంది. ఇక్కడ పేషెంట్కి మీరు స్క్రీనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు 77 members అనుకోండి స్క్రీనింగ్ చేశారు. అందులో మీరు ఎంతమందికి అయితే ఐడెంటిఫై చేశారు హైపర్ టెన్షన్ ఉంది అని, ఒక 20 members లేదా 30 members మీరు ఐడెంటిఫై చేశారు అనుకోండి, వాళ్ళందరికీ మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది మీ అచీవ్మెంట్. డయాబెటిక్ పేషెంట్కి కూడా ఒకవేళ మీరు 30 membersకి డయాగ్నోసిస్ చేశారు డయాబెటిక్ అని, వాళ్ళందరికీ మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది మీ అచీవ్మెంట్. ఇది
మీరు ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టి మీ టార్గెట్ ఉంటుంది. మీరు 10 మెంబర్స్ని ఐడెంటిఫై చేశారనుకోండి, ఇంతమంది స్క్రీనింగ్లో 10 మెంబర్స్ హైపర్ టెన్షన్ ఉందని మీరు ఐడెంటిఫై చేస్తే అదే మీకు టార్గెట్ అవుతుంది. ఓకే, దీనికంటూ ఫిక్స్డ్ ఏమీ ఉండదు. నెక్స్ట్ టీబీ స్క్రీనింగ్ అనేదండి, ఇది మీ ఓపీ బట్టి ఉంటుంది. ఓపీ అనేది 100 ఓపీకి 3 మెంబర్స్కి టీబీ స్క్రీనింగ్కి పంపించాలి. ఎందుకంటే 100 మెంబర్స్లో మేబీ ఒక 3 మెంబర్స్ కన్నా టీబీ సిమ్టమ్స్, కాఫ్, కోల్డ్ సంథింగ్ ఉండొచ్చు, ఫీవర్ అలాంటి, వెయిట్ లాస్ ఇలాంటివి. సో అది టార్గెట్ అనేది 100కి 3 ఉంటుందండి. అంటే 400 ఓపీ అనేది మీకు కంప్లీట్ అయ్యింది అనుకోండి, అట్లీస్ట్ 12 మెంబర్స్కి స్క్రీనింగ్ చేయాలి. ఇది ఫిక్స్ ఏం కాదు. ఒకవేళ ఇన్కేస్ మీరు ఒక 4 మెంబర్స్కి స్క్రీనింగ్కి పంపించారనుకోండి, స్క్రీనింగ్ అంటే స్పోటమ్ టెస్ట్కి అది డయాగ్నోసిస్కి పంపించారనుకోండి, మీ అచీవ్మెంట్ కూడా 4 5 అయితే 5. కానీ యాక్చువల్గా 400 ఓపీ ఉంటే 12 మెంబర్స్కి స్క్రీనింగ్ అయితే పంపించాలి. ఇది మెయిన్ ప్రోటోకాల్. లేదు మీరు ఎంతమందికి స్క్రీనింగ్కి రెఫరల్ ఇస్తే అంతమంది 4 మెంబర్స్కి స్క్రీనింగ్కి రెఫరల్ ఇచ్చారు, బట్ అందులో 3 మెంబర్సే మీరు వాళ్ళు చేయించుకున్నారనుకోండి, అప్పుడు మీ టార్గెట్ అనేది 4 అవుతుంది, అచీవ్మెంట్ అనేది 3 అవుతుంది. దాన్ని బట్టి మీరు పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత క్వాలిటీ ఇండికేటర్ 11కి వచ్చేసరికి, ఇది టీబీ స్క్రీనింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా. 12లోని ఆల్రెడీ మీ సబ్ సెంటర్ ఏరియాలో టీబీ ట్రీట్మెంట్ ఎవరెవరు తీసుకుంటున్నారో, ఎంతమంది తీసుకుంటున్నారు, అది ఒకవేళ మీకు 2 పేషెంట్స్ మీ సబ్ సెంటర్ మొత్తం పాపులేషన్లో 2 పేషెంట్స్ టీబీ ట్రీట్మెంట్ రిసీవ్ చేసుకుంటున్నారు అనుకోండి, మీ అచీవ్మెంట్ కూడా 2. అంటే వాళ్ళకి మనం ఒకసారి వాళ్ళ డ్రగ్స్ అవి మెయింటైన్ చేస్తున్నారా లేదా, తీసుకుంటున్నారా లేదా, ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేసుకోవాలి ఆ మంత్లో. తర్వాత ఈ విహెచ్ అండి, విహెచ్ఎన్సి మీటింగ్స్, ఇది మాత్రం మంత్లీ 2 అండి టార్గెట్. అచీవ్మెంట్ 2, అట్లీస్ట్ 2 మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. ప్రాపర్గా కండక్ట్ అవుతున్నాయా లేదా, విహెచ్ఎండి అండ్ విహెచ్ఎన్సి మీటింగ్స్ కండక్ట్ అవుతున్నాయా లేదా చూడాలి. తర్వాత క్వాలిటీ ఇండికేటర్ 15కి వచ్చేసరికి, ఇది వర్క్ ప్లాన్ అండి. వర్క్ ప్లాను నెక్స్ట్ మంత్కి ఏం ప్లాన్ ఉన్నది అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఏంటి ఇమ్యునైజేషన్, ఏంటి కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కోసం మీకు వర్క్ ప్లాన్ నెక్స్ట్ మంత్ది ముందుగా ప్లాన్ చేసుకున్నారా లేదా. ఇది కన్ఫామ్గా మీరు ఎస్సే పెట్టాలండి, ప్లాన్ చేసుకోవాలి కన్ఫామ్గా. ఈ 3 మీరు ఎస్ పెడితేనే ఈ 15th ఇండికేటర్కి మీకు 1000 రూపీస్ అనేది వస్తుంది. నో పెట్టే ఏ ఒక్కటి నో పెట్టినా సరే మీకు ఇందులో 1000 రూపీస్ అనేది ఈ 15th ఇండికేటర్కి రాదు. ఈ టోటల్ 15 ఇండికేటర్స్కి ఒక్కొక్క ఇండికేటర్కి 1000 రూపీస్, టోటల్ 15,000 రూపీస్ అన్నమాట. ఇందులో పర్సంటేజ్ మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్ అనేది రావడం జరుగుతుంది.